గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయి మా బాబు వచ్చినాడు. మా బాబు వచ్చాడండి. అమ్మాయి ఎప్పుడు నడుపమ్మా ఎవరమ్మా వెళ్ళిపోన్నా ఇంటికి దెయ్యమా పుట్టుకుని జుట్టులు పోసుకుని ఇలా 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 మీద మీద కుట్టి ఇలా చెయ్యట్టుకుని బరబర లాక్కొచ్చి ఇలా కూకోబెట్టిందయ్యా. ఆ తర్వాత ఏమైందమ్మా? నీళ్ళోసుకుంటుంటే ఏది దెయ్యమే? నాను ఇంకా తొడేనా అన్నదయ్యా. ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని తీసి పిసికేస్తుంటే నాను వెళ్ళిపో 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 ఏటమ్మా వెళ్ళిపోనారా? వెళ్ళిపోలేదయ్యా. అసలు అమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లంటే దెయ్యం వచ్చేదే కాదు. ఈ మాట నేను మక్కలు ఎరగొడేస్తాను. ఫుల్లుంటా రానే రాదయ్యా. పెసరట్టు పట్టు పెసరట్లు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు. ఆత్మారావుడు గిజగిజలాడిపోతున్నాడు. ఆహా అడిగి తీసుకోవచ్చుగా నాయన, అంత తొందర ఎందుకు? పొరపాటు అయింది బాబు. పర్వాలేదు, ఇలా నకసిగా పర్యంతో మంట బాబు. అబ్బా బాబు, పంపదీసి నన్ను ఏమైనా చేస్తారా? అనుకో, ఆ పై వరుసలో మూడవది దాడి ఇలా తీసుకురా. అమ్మా మందర స్వామి, ఇదిగోండి. నీకు కళ్ళు లేవా స్వామి? ఉండి నువ్వు చేసిన పని చంపాడు స్వామి. ఇదిగోండి సీసాల మందు, నీ కాళ్ళ చేతి మీద వేసుకో. అమ్మా అబ్బా 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 అబ్బా, తెగిపోతుందే. పూర్తిగా తగ్గిపోయిందే. అమ్మా ఎక్కాను గట్టు. స్వామి, ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి. ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసి. అర్థం ఏమిటి స్వామి? వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను. స్వామి, అసలు ఏం జరిగిందంటే, ఆ విషయం నాకెందుకు, ఎదురుగా పోలీసు వారు ఉన్నారు. మీరెవరో మహాత్ములాగా ఉన్నారు. మీరే కాపాడారు. మిమ్మల్ని ఎవరాలి స్వామి? వారు కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. మీరే కాపాడాలి. భయం లేదు. ఇతను చేసిన నేరం ఏమిటి నాయన? అది మాకు తెలుసు. మీకెలా తెలుసు అండి? చేసింది ఎవరో చూసింది నేనైతేను. కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి డబ్బిస్తాను, సేటు గారికి తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను. ఆ ఇంట్లో నౌకరువా? ఒక నౌకరు ఏంటండి, గుమస్తా మేనేజర్ అన్ని నేనేనండి. పైన అమ్మగారు రమ్మని పిలిచారు. ఈలోగా కింద సేటు గారిని ఎవరో హత్య చేసేశారు. ఆ దృశ్యం నువ్వు చూశావు, భయపడ్డావు. పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు, అంతేనా? అవునండి. అంతా చూసినట్టు చెప్పేస్తున్నారే, మర్చిపోయాను. ఇదిగోనండి డబ్బు. ఇందులో ఒక్క నోటు కూడా దారిపోకుండా పట్టుకొచ్చాను. తీసుకోండి. ఇంతకంటే నీకేమీ తెలియదంట. తెలియదండి. తెలిసిన్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు. అమాయకులకు ఆపదలు, మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది. ఇతను నేరస్తుడు కాడు. ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు. ఇతను నా దగ్గరే ఉంటాడు. స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. ఈ సంవత్సరం ఒక పంజాబీ నర్తకితో మంచి డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. శ్రమ తీసుకుంటున్నట్టున్నారు. శ్రమే ఉందిలేండి.
ఆది నుంచి ప్రజాసేవ. వస్తానండి, టైం అయింది. స్టేషన్కి వెళ్ళి పంజాబ్ డాన్సర్ను రిసీవ్ చేసుకోవాలి. ఆగ్నేయ గారితో కూడా మరీ మరీ చెప్పండి. రండి రండి, ఇదే కంపార్ట్మెంట్. నమస్కారం. నమస్తే. ప్రీతం గారు మీరేనండి? క్యా? తుమ్ ఆప్ ప్రీతం గారు? జీ హా. నేను సుదర్శనం, డాన్స్ డాన్స్ సుదర్శనం. అచ్చా అచ్చా. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. డాక్టర్ గంగాధరం. హౌ డు యు? హౌ డు యు డు? లాయర్ బ్రహ్మయ్య. నమస్తే. మన ఇంటికి పోదారండి. క్యా మతలబ్? మన ఘర్కు పోదాం. ఆవండి ఆవండి. అచ్చా. సామాన్లు పట్టరండి. ఏమిటండి, ఏమైంది? ఏం జరిగింది? హఠాత్తుగా లైట్లు ఆరిపోయాడు. మాబోటి వాళ్ళ మీదనే ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే ఇక సామాన్య ప్రజల గతేమిటి? మీ పోలీసు వారు కొంచెం జాగ్రత్త తీసుకుని రక్షణ కల్పించకపోతే అన్యాయంగా చచ్చిపోతాం. ఎలా ఉంది మన వాడి నాటకం? బ్రహ్మాండం. ఇక ఈ రేగన్ విషయంలో పోలీసులు మనల్ని అనుమానించారు. అంటే నిరాఘాటంగా దీన్ని ప్రజల మీద మనం వాడొస్తుంటాం అనడం ఏమిటి? లోకాన్ని లూటీ చేయమంటారు. అది పాయింట్. లత గారు, లత గారు. ఓయ్ ఓయ్. ఏమండి అజ్ఞయ్య గారు? మీ అమ్మాయి ఇంట్లో ఉందండి? ఎందుకండి? పని ఉందండి. లేదే. లేదు, ఎక్కడికి వెళ్ళిందండి? ఊరెళ్ళిందండి. ఓహో, ఊరెళ్ళిందా? ఐ సీ. అయినా మా అమ్మాయితో ఏం పని వచ్చిందండి మీకు? చెప్పాల్సింది ఏదో చెప్పి మరి పెడతాను. ఇదిగో లత గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే ఆ చెప్పేది ఏదో సూటిగా చెప్పండి. దట్ మీన్స్ స్ట్రైట్. Yes. చూడండి లత గారు, ఇవాళ మీ అమ్మాయి సుదర్శనం గారి పార్టీలో తైతక్కలాడిందండి. తైత డ్యాన్స్. ఏమండి, నవ్వులాటగా ఉందా? మీ అమ్మాయిని గురించి అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారా? అబద్ధం కాక ఇంకేమిటండి మరి? ఆ. మా అమ్మాయి చిన్నపిల్ల, ఆహా. దానికి ఏం ఎంతవరకు వచ్చింది మిస్టర్ సుందరం? ఇంకొంత టైం పడుతుంది. దాదాపు పూర్తి కావచ్చు. దీంతో మన ఆశయాలన్నీ పూర్తి కావాలి. అలాగే. ఆశ, నిరాశ, కామం, కర్మం. వందలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుందా? అంది స్వామి, ఎంతవరకు వచ్చింది? అంతా కాలే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది, ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చేయి. అంటే అర్థం చేసుకో. చెప్తాం. ధూమం, ధూమం, పొగ, సూర్యుడు, కాంతి. అరే, పొగ, ధూమం, మరి సూర్యకాంతి. సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? గోంగూర, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు. యారు లేరు బా? అప్పుడమ్మే అప్పలకుమారి. అరే ఇక్కడున్నారేంటి? ఇల్లు మీద? చిన్న విషయం. అప్పలకుమారి, అప్పలకుమారి, ఒక చిన్న విషయం. ఏంటి విషయం? తింటూ ఈ పండు ఉంది ఎర్రగా నిగనిగమంటూ. వాళ్ళు వస్తున్నారు. సిఐడి గారు అబ్బాయి. ఓహో
ఎవరు ఎవరండి ఎవరు ఓహో మీరా తలుపు తీయండి. ఏ మిస్టర్, మీ వేషాలు మన దగ్గర సాగు. ఈ తలుపు ఎందుకు తీశారు? మా ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు వచ్చారు? ముందు దానికి సమాధానం చెప్పండి. అబ్బే, ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. అజ్ఞయ్య గారు, అజ్ఞయ్య గారు, ఎవడో ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా? అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే ఇదిగో ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం, చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కిందలు తపస్సు చేసినా సరే తీయనంటే తీయను. ఏమండోయ్, ప్లీజ్ తలుపు తీయండి, తీయండి. ఎవరు? అంజీ మళ్ళీ ఇప్పుడు అంజీ పైకిపోతుందా? పట్టుకోదాన్ని పట్టుకోదాన్ని పైకి పోయింది, పోతుంది, పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ, పట్టుకో. ఏం చేస్తుంది గురువు గారు? గురుగారు మళ్ళీ పైకి లేచిపోతుంది. ఏదైనా బరువు పెట్టు దాని మీద. దీని ఉపయోగం ప్రత్యక్షంగా చూశావుగా అమ్మా, మన ప్రాచీనులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది. ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి. అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం? సదుద్దేశమే నాయన. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ప్రయత్నిస్తున్నా. ఇవి మానవ కళ్యాణం కోసం సద్వినియోగం కావాలనే నా తాపత్రయం బాబు. అందుకు పరికరాలుగా మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన. ఒకనాడు వీటితో దుష్టశక్తులను అరికట్టి మంచిని పెంచాలని ఆశించాను, కానీ అంధుణ్ణయ్యాను. నా ఆశయం మీ ద్వారా నెరవేరితే తప్పకుండా భగవత్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ ఆశయానికి అనుగుణ్యంగానే దీన్ని ఉపయోగిస్తాం. సంతోషం నాయన. వారికి అంతకన్నా ఏం కావాలి? ఎఫర్ట్ ఇస్ వెరీ గుడ్, ఇట్స్ వర్కింగ్ నైస్. ఏమిటి కొంచెం తెచ్చావు? నీ బాబు సమంత పోయినట్టు. గురువు గారు జాలన్నారండి, అంతకంటే జాస్తి అయితే నేను ఎగిరిపోతానట. నా మీద నేను ఎగురుతాను మళ్ళీ.
పట్టుకోండి ముసలమ్మ గారు. అయ్యో నాకు భయంగా ఉందండి పొడిచే గారు, నేను కూడా ఎగిరిపోతాను. అభిప్రాయం అదేం భయం అక్కర్లేదు, మీ వెంబడి మేము వస్తాం కారుతో ఎగురుకుంటూ. మీకెందుకండి భయం? అయ్యగారు దట్టంగా ఉన్నారు. ఎందుకు ఎగిరితే కిందకి లాగడానికి? అబ్బే కాదు కాదు, మీరు వెరీ గుడ్. ప్రయత్నం చేయం కావాలి. లేటం తాతగారు గిన్నె. అమ్మగారు తమ దగ్గరే ఉంటుంది. నువ్వు కూడా కారుతో పాటు పైకి ఎగురుతారా? ఏది స్విచ్? థ్యాంక్ యూ. పక్కరండి, ఎందుకన్నా మంచిది, పక్కరండి. రెడీ? గుడి శబ్దం, పిల్లకు మేలు, చూడు పనిచేస్తా ఉంది. పైకి లేచిందా? మరేమనుకున్నావు? వెరీ గుడ్. వడ్డీ ద్రాక్ష పళ్ళే మింగావు అంటే ఏముంది, మమ్మల్ని మింగలేదు కదా అని. మిమ్మల్ని ఇద్దరిని మింగితే ఆయన వదులుతానా? ఎవరు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇది చాలా ప్రమాదమైన చోటు, వెళ్ళిపోండి. ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు చెప్తాను, కొంప ముంచింది. అసలు ఈ చోటు ఎలా తెలిసిందండి? ఏమో, ఆమె చేతిలో ఉండే పర్సు నాది, బహుశా ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. సుదర్శన్ గారు, ఇలా బయట వాళ్ళకి మన రహస్య ప్రదేశం తెలిస్తే ఎలా? పొరపాటు అయిపోయింది, ఇప్పుడే పంపించేస్తాను. నేనేం చెప్పడానికి వీల్లేదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరో వస్తున్నారు. అను, కలుపుతారు. हेलो प्रीतम। आप यहाँ? मैं आपके लिए ढूंढ रही थी। ये पर्स। ओह, మీకు చాలా శ్రమించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नो मेंशन। मिस्टर सुदर्शनम, आप नन्नू वहाँ अकेले छोड़ के वो चीज़ ओ बहुत बहुत సారీ ప్రీతమ్. अच्छा, मैं अंदर आ सकती हूँ? ఎందుకు, మన నైట్ క్లబ్ లోనే కలుసుకుందాం. గుడ్ బై. बाय बाय. బాయ్ బాయ్. बाय. పోలీస్ హెడ్ క్వార్టర్స్. అనుమానితుల ఆచూకీ దొరికింది. పోలీస్ సిబ్బందిని వెంటనే గోల్కొండ దగ్గర పంపించండి. ఎస్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. కంట్రోల్. X302 స్పీకింగ్. ఎస్ ప్లీజ్. గోల్కొండ కిల్లా దగ్గరికి మన సిబ్బందిని వెంటనే పంపించండి. ఎస్ ప్లీజ్.
ఆరంభ పోలీసు. మీరులా వచ్చారామండి? అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారండి? ఓహో, చిన్న పిల్ల కదండి, ప్రేమ పిచ్చలో పడి దుర్మార్గానికి దారి తీస్తున్నారు అంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది అంటారు. ఏమంటారు? డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు పట్టుబడే టైం వచ్చింది అంటారు. అవునవును, వచ్చిందనే అంటాను. వస్తా ఉంది, అందాక మీరు వెయిట్ చేయండి అంటారు. అదే వస్తుంది, వెయిట్ చేయండి నేను అంటాను. అదే అంటున్నారు. అదే నేను అంటున్నా. వచ్చింది వచ్చింది. పారిపోదాం అనుకుంటున్నావా? చేతి పట్టు, చేతి పట్టు. ఇది చేయి పట్టు. ఇది కాలి పట్టు, ఇది కాలి పట్టు. ఇది పట్టు, ఇది మెడ పట్టు, ఇది నడుపు పట్టు, ఇది నడుపు పట్టు. పోలీసులకు పట్టించేదాకా నేను పట్టు వదులుతా. ఏమండి, మీకు వార్త పంపించింది నేను. ఇతను కాదండి, వార్త పంపించింది నేను. ఈమె ఏమిటిది? ఇద్దరు ఏమి అసలు ఏం జరిగింది? కనిపించట్లేదండి. పంజాబీ డాన్సర్ వేషం వేసి ఆ దొంగలతో చేతులు కలిపి. కాదండి, మరి ఇతనే ఒక అమ్మాయితో పైన అద్దాల గదిలో. అద్దాలు కదా, ఆ. నేను చూసిస్తాను. చూడండి. అద్దాలు లేవు, గది లేదు, మీరంతా మోసం. మీ ఇద్దరు తోడుదంగలు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలతో మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే ప్రభుత్వం సహించి ఊరుకోదు. నిజం చెప్పండి, మీరెవరు? ఈయన ఆజ్ఞ గారి కొడుకండి. ఈమె లత గారి కూతురు. నిన్ను గురించి అడిగితే ఆమాసంగా చెప్తామే, అతని గురించి కాదు. నీ విషయం చెప్పు. ఎవరు నువ్వు? మీరంతా కొంచెంసేపు బయటకు వెళ్ళండి. మూవ్ ఫార్వర్డ్. నువ్వు వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకు మనం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మనం వెతికే వ్యక్తుల జాడ తెలుసుకునే మార్గం కూడా సాధించు. ఏమిటది? ఎవరిది? నేను పంజాబీ డాన్సర్ గా డాన్స్ చేస్తుంటే ఈ క్లిప్ పెట్టుకునే ఈ అమ్మాయి అక్కడ కనిపించింది. ఓహో, అయితే అప్పుడు పారాచూట్ లో దిగుంటుందని అనుమానిస్తున్న అమ్మాయి కూడా ఈమెనేమో. అవును, ఈ అమ్మాయి ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. అలాగే, నేను వెంటనే తెలుసుకుంటాను. నేను గురు అంజని. నువ్వా? ఏమిటి అర్ధరాత్రి బయలుదేరావు? అర్థం ఎందుకు అడగడం, అవస్థలు అనేక విధాలు. ఈ ఫోటో మీకు ఎక్కడిది? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలియకే. ఎవరు? పోలీస్ బాలయ్య కూతురు. బాలయ్య కూతురే. ఈ ఫోటో బాలయ్య కూతురుదా? అవునంటుంటే నేను ఇప్పుడు అక్కడి నుంచే రావడం. ఈ అమ్మాయి అర్జెంటుగా నాకు కావాలి. మీకెందుకు లేదు, అదంతా మా క్లాసు. వంకాయలు, బీరకాయలు. అంజీ,
ఈ అమ్మాయితో నా పని ఉంది. ఇల్లే పద. ఎక్కడికి మన ఇంటికా అమ్మ బాబు నన్ను చూసాడు అయ్యో చూస్తే రాకపోతాడు ఇదిగో ఇదే గొప్ప అయితే తలుపు అమ్మ బాబు నాయా PC 204 ఫాలో గుడ్ నైట్ సార్. ఈ అమ్మాయి మా అమ్మాయి నా కూతురు సార్. ఓ see. అయితే నీతో ఒక విషయం మాట్లాడాలి. పద. ఇది ప్రభుత్వం వారికి సంబంధించిన పని. అతి రహస్యంగా ఉంచాలి. ప్రభుత్వం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను సార్. నాకు గుండెలో పెట్టుకుంటాను సార్. దట్స్ గుడ్. మీ అమ్మాయిని పరిగెత్తిపోయాడా? బేజారెత్తి ఉడాయించాడు బాబు. ఏమన్నాడు? ఏదో వెలగవు. పిక్ తొందరగా పిక్ పిక్. ఏ రోజున వాళ్ళు ఎవరైనా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే కాదు, నీతో పాటు మేము కూడా నాశనం అవుతాం. సో వి షల్ గో. అయితే వెంటనే వెళ్ళాలి. ఇంకాడికి బాబు ఏరోడ్రోమ్. ఎరుడమ్మే యూ నాట్ అప్పలమ్మ. ఏరోడ్రోమ్. ఇట్ ఇస్ ఏరోడ్రోమ్. అప్పలమ్మ కాదండి, అప్పల కుమారి. దట్స్ ఇట్. పేరు మార్చుకున్నాను. నా మాట కాదని మీ పొరపాటు నిజం అనుకుంటే నేను బాధ్యురాను కాను. అంటే నువ్వక్కడ లేనంటావు. అవును, రోజీ, నిన్ను నా 2 కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. మీరు 10 కళ్ళతో చూసినా నా సమాధానం అనుకు. ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను. వస్తువులు చూసిన వెంటనే గుర్తించగలరు అనుకున్నాను. అయిన వాళ్ళను కాదని కాని వాళ్ళు అవుననే స్థితిలో ఉంటారని నేను ఊహించలేకపోయాను. జరిగిన దాన్ని మరిచి అందరితో తిరిగేంత నీచురాళ్ళు అనుకున్నారా? లేక ఒళ్ళు మరిచి అన్యులతో సరస్సల్లాపాలాడే చాటలు అనుకున్నారా? మీరా రోజుని ఎరుడ్రోమ్ అరెస్ట్ చేశారు. రోజీనా? ఇంతవరకు ఒకరికే మతిపోయిందనుకున్నా. ఇప్పుడు 2 తయారయ్యారు పిచ్చివాళ్ళు. అరే రోజు ఇక్కడే ఉందే. అంతా మాయగా ఉంది. మాయ కాదు, ఇంద్రజాత్. ఆనాడు విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాననుకున్న నా పాస్పోర్ట్ ఈనాడు క్లబ్లో నా కళ్ళ ముందు ప్రత్యక్షం. ఎంతో కాలం ఇక మన ఆటలు సాగవు. అంతా ప్రభుత్వం కనిపెట్టి సైన్స్ అభివృద్ధి పరుచుకోవాలనుకున్న నా ఆశ మానవ నాశనానికి కారణమై ఎన్నో కలలు కన్న నా కళ్ళు తెరవకుండానే చీకట్లో చితికిపోయింది. ఆశ వెలుగు అన్నీ దూరమయ్యాయి. ఎటు చూసినా అంధకారమే. సుందరం, ఆందోళన మానవుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. నీ స్థితి కూడా అలాగే ఉంది. అపాయాన్ని గుర్తించిన నువ్వు ఇంకా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అదృశ్యకరణి ఏమైంది? అది వెంటనే సాధిస్తే మనందరం నిర్భయంగా బయటపడవచ్చు. వెళ్ళు, నిద్రాహారాలు మాని ఆ పని పూర్తి చెయ్యి. వెళ్ళు సుందరం, వెళ్ళు. రోజీ, కనిపెట్టుండు. వెళ్ళు. హలో మాధవి, అవర్ అటెంప్ట్ ఇస్ సక్సెస్ఫుల్. క్వైట్ సక్సెస్ఫుల్. ఏం లేదు, నువ్వు ఇచ్చిన ఫోటో సహాయంతో PC 204 కూతురు అప్పలమ్మకు అదే వేషం వేశాను. కానీ సుదర్శనం గారి మాటల వల్ల తేలింది ఏమిటంటే అసలు వ్యక్తి ఇంకా బ్రతికే ఉందని. అంటే పారాచూట్లో దిగిన 2 వ్యక్తుల్లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ రోజీ అన్నమాట. మరి 2వ వ్యక్తి ఎవరా అని. అది నే తెలుసుకున్నా. ఎవరు మాధవి, చెప్పు. కమిషనర్ గారి అబ్బాయి సుందరం. మాధవి, నీ ఊహ నిజం కాకపోవచ్చు. కానీ అతను ప్రమాదం జరిగిన విమానంలోనే వచ్చాడు. దానికి ఆధారం ఇది. ఇప్పటికైనా నమ్ముతారా? సుదర్శన ముఠాకి సుందరానికి సంబంధం ఉంది. వాళ్ళ ధనంతోనే అతను అమెరికా వెళ్ళాడు. మారణాయుధాన్ని తెచ్చాడు. ఈ నేరాలన్నిటికీ కారకుడయ్యాడు. కానీ దీంట్లో చలనచిత్రాలనుంది. ఆ అనుమానం తీర్చుకోవడానికి క్లబ్లో ఈ పాస్పోర్టు అతని కాళ్ళ ముందు విసిరాను. చూసి కంగారు పడి నిమిషం నిలవలేక పారిపోయాడు. ఏమీ తెలియని వాడికి ఆ భయం దేనికి? ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్ముతారా? అవును,
కాదనలేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేరస్తు రాజుకి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలుసు. ఎవరు ఎవరు అంటారు? విమాన ప్రమాదాల నుంచి బతికి బయటపడ్డవాళ్ళు. అందులో ముఖ్యుడు ఒక సైంటిస్ట్. కాదు, వాడు సైంటిస్ట్ కాదు, నరరూప రాక్షసుడు, విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగించిన కిరాతకుడు, నా ఇంట్లో నా ఆత్మబంధువుల్ని పట్టణ పెట్టుకున్న హంతకుడు. చెప్పండి మిస్టర్ ఆగ్లి, వాడెవడో చెప్పండి. వెంటనే పట్టి ఉరికంబానికి కిద్దాం. చెప్పండి. అవును, మీ సుందరం సైన్స్ పిచ్చిలో పడి తన సర్వస్వాన్ని మరచి దుష్టులైన సుదర్శన ముఠాతో చేతులు కలిపాడు. వాళ్ల ధనానికి దాసుడి, చెయ్యరాని ఘోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అమెరికా ప్రయాణం సాగుతూ ఒక మారణాయుధం తెస్తూ విమానాన్ని విధ్వంసం చేశాడు. అది చూచి తనని గుర్తించారని మీ ఆప్తుల్ని హత్య చేసి మీకు మీ ఉద్యోగ ధర్మానికి తీరని ఎంతో ఘోరం చేశావు, ఎంత పాపాన్ని కొడిగెట్టావురా. నాన్న నాన్న బ్రతికుండగానే చంపుతావా సుందరం? నా పరువు ప్రతిష్టల్ని వంశ మర్యాదల్ని సర్వనాశనం చేస్తావా? నేను సుందరాన్ని కాదురాన్నా, నందరావు మీ పెదబాబుని అన్నా, మీ పెదబాబు. నేను నాన్న. బాబా, నాన్న బాబు, నాన్న బాబు, నాన్న. ఎంత వడబయ్యావు బాబు. ఇంతకాలం నా కళ్ళ ముందే మెసులుతూ ఎందుకు రహస్యంగా దాగున్నా? నాతో నిజం ఎందుకు చెప్పలేదు? నేను ఏం పాపం చేశాను? నాన్న, పరిశోధనలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలో తండ్రి వాడిని అనిపించుకుని నీ ఎదుట నిలబడాలనుకున్నాను నాన్న. కాదు, నా కృషి, నా దీక్ష, నా శ్రమ ఆఖరికి తమ్ముడినే నేరస్తుడిగా నిలబడితే ఎరుకోలేదు నాన్న. వంశ గౌరవాన్ని, నీ ప్రతిష్టను నాశనం చేస్తుంది అనుకోలేదు నాన్న. బాధపడకు బాబు, బాధపడకు. ధర్మ నిర్వహణలో తండ్రిని మించిన బిడ్డ అనిపించుకో. మార్చిపోతుందనుకున్న మన వంశ మర్యాదను కాపాడు. నేర పరిశోధనలో మమకారాలకు చోటివ్వకు బాబు. నువ్వు పూర్తి విజయాన్ని సాధించే వరకు మన బాంధవ్యాన్ని బయటపెట్టుకో. అలాగే నాన్న. హలో, కాంతం, నేనే మాట్లాడు. సుందరం ఉన్నాడా? ఏడా?
ఏ కోపం వచ్చిందా? పాపం, ఇంత పెద్ద సిఐడి గారు క్షణంలో ఎంత కంగారు పడిపోయారు. అలా ఉన్నారే? నాకే బాగానే ఉన్నానే. బాగుండడం అంటే బలవంతా నవ్వడం కాదు. అదిగో ఆ నవ్వులోని తెలుస్తోంది. ఎందుకు అలా ఉన్నారు? అబ్బే ఏం లేదన్నానుగా. నా మనస్సు ఇంత బాగున్నప్పుడు మీ మనస్సు ఎందుకు లేదు? మన ఇద్దరి మధ్య పొత్తు కుదరదని చెప్పడమేనా ఇది? అది కాదు మాధవి. మరి కారణం ఏమిటి? ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి. ముందు టిఫిన్ తీసుకోండి. మాధవి నీకే చెప్పేది, నన్ను విసిగించకు. నన్ను విడిచిపెట్టాడు. టిఫిన్ తీసుకోమంటుంటే వద్దంటుంటే తీసుకోమండి. తీసుకోండి, నా మాట వినండి. ఎదుటివారి హృదయాల్ని అర్థం చేసుకుని అద్దం లాంటి మనసు ఉండాలమ్మా. ఒకరి వినోదం కోసం మరొకరిని విసిగించడం మంచిది కాదమ్మా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అన్న? అన్నా అవును నాయన. అమ్మాయి ఆవేశంలో రహస్యం బయట పెట్టింది. మాధవి నా పెట్టి అంతరాల్లో అగ్నిగుండాలున్నా ఇంతకాలం దాచగలిగాం. అలాగే నీ మనసులో ఏం బాధ పట్టం ఎవరికి అవునా? తప్పు నాదే. కాదండి, నేనే పొరపడబడ్డానేమో. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు. సంతోషం. పట్టకుండానే చూచావా బుగ్గలు ఎలా ఇరుకియ్యో? ఇదొకటే తక్కువ. అయితే కానీ హౌ స్వీట్ అండ్ మెలోడియస్. ఎక్కడికి? అలా 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 గంధర్వలోకానికి. షాయర్ అది. పద. అమ్మయ్య, ఎవరో దొంగ కంగారు పడ్డారు. ఇంట్లోనే దొంగలుండగా వేరే దొంగ ఎవరండి? ఎక్కడండి? ఎవరిని గురించి మీరు అంటున్నది? ఎవడి మీద ఆశలు పెట్టుకుని మురిసిపోయావు, ఎవడు మన వంశాన్ని ఉద్ధరిస్తాడని ఎంతకాలం కలలు కన్నావు, ఆ భ్రష్టుడు. అంటే? అంటేనా? అమెరికా నుంచి తిరిగి వచ్చిన సుందరం సుందరం కాడు. మన సుందరం రాక్షసుడైపోయాడు. వాడు నేర్చిన విద్య దురాశ మారణ హోమాలకు దారితీసింది. దాని ఫలితంగానే మీ అన్నయ్య కుటుంబం నాశనమైంది. విజ్ఞానం అజ్ఞాని చేతుల్లో ఉంటే మనుషు ప్రపంచమే సర్వనాశనం అవుతుంది. వాడి అంతు తెలుసుకో. ఇప్పుడు మీరు వాడిని ఏం చేయబోతున్నారు? పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెబుతాను. అయితే వాడిని భగవంతుడు కూడా కాపాడు. ఏమండి? అయ్యో సుందరం, మిస్టర్ సుందరం వచ్చింది. అయిపోయింది, పూర్తి అయిపోయింది. గుడ్. వెరీ గుడ్ మిస్టర్ సుందరం. వండర్ఫుల్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిస్టర్ సుందరం, దాన్ని మాకిస్తే మేము బయలుదేరిన పని. మాయం కావటానికి మందు తయారైంది, కానీ దానికి మళ్ళీ రూపం రావటానికి ఇంకా మందు తయారు కాలేదు. అనుకున్న గడువు ఇప్పటికే మించిపోయింది సుందరం. ప్రభుత్వం కన్ను మన మీద పడిందని బాగా తెలుసు. గంటల్లోగా విరుగుడు కనిపెట్టకపోతే మన పని డేంజర్.
అవును, అతి త్వరలో సాధిస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ సుందరం. రోజీ, సుందర్, ఇప్పుడు నువ్వు కనిపెట్టిన అదృశ్యకరని వాళ్ళ ముగ్గురికి దక్కకూడదు. అంటే ఫారెన్ వెళ్ళి సాధించింది నువ్వు, నీ ప్రాణాలు కాపాడింది నేను. దాన్ని సొంతం చేసుకుని కోట్లు. రోజీ, ఎవళ్ళ దురాశ వాళ్ళకి చెట్టు. మళ్ళీ నేను మనిషిగా బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. సుందర్, ఏమిటి పిచ్చి మాటలు? నీకు తెలియదు రోజీ, జీవితంలో ఏవేవో సాధించాలనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళ వల్లో పడ్డా. సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగా ఇప్పుడు తన్నుకుంటున్నాను. నా ఆశలన్నీ వృధా రోజీ, వృధా. సుందర్, 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 సుందర్. అబ్బా, నన్ను విసిగించక రోజీ. సుందర్, నన్ను కాదనుకో. నన్ను పరీక్షిస్తున్నావా సుందర? కొట్టినా తిట్టినా నువ్వు కాక ఇంకెవ్వరు. అబ్బా, ఏమిటి సుందర్ ఈ మరొక సరస? అబ్బా సుందర్, అమ్మా, సుందర్. ఎవరు రోజు నిన్ను కొడుతున్నది? ఎవరు? దీనంతు కనుక్కుంటాను. దెయ్యలా ఉంది సుందర్, రోజీ! పోయింది దొంగముండ. ఎవరు నువ్వు? నేనే బావా, కరుణన్. కరుణ! గొప్ప తీసి ఆ గ్లాసులో మందు తాగలేదు కదా? అవును బావా. ఏ? ఎంత పని చేశావు కరుణ? అది అదృశ్యకరణి. దానికి ఇంకా విరుగుడు కనిపెట్టలేదు. నీకు మళ్ళీ రూపం తెప్పించలేదు. ఎక్కడున్నావు కరుణ? ఎక్కడున్నావు? ఇదిగో బావా, నీ పక్కనే ఉన్నాను. కరుణ, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు బావా? ఏం చెప్పమంటావు కరుణ? నేను దురాశకు లోనై దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఎవరికీ ముఖం చూపించలేక ఇక్కడ మగ్గుతున్నాను కరుణ. సరే, దానికే కానీ నువ్వు ఇక్కడి నుంచి తక్షణం బయటపడు. వెళ్ళిపో కరుణ, వెళ్ళిపో. మరి నువ్వు? నేను రాలేదు. నా వాళ్ళకెవరికి నా ముఖం చూపించలేదు. నువ్వు వెళ్ళిపో కరుణ, నువ్వు తక్షణం వెళ్ళిపో కరుణ. వెళ్ళు, వెళ్ళు కరుణ. బావా, వెళ్ళు. బావా, వెళ్ళు కరుణ. బావా, వెళ్ళు కరుణ. బావా. నేను కరుణన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను. మాయమయ్య మందు తాగిస్తాను. మా బావ వాళ్ళ మాయలో పడ్డారు. మీ బావ ఎవరు? సుందర్. నేను పోలీస్ కమిషనర్ ప్రభాకరం గారి మేనకోడని. నేను బయటకు వెళ్ళాలి. ఎలా? మాట్లాడు. ఎవరు వస్తున్నారు? మామయ్య. మీ మామయ్య ఎక్కడ? అరుగో వస్తున్నారు. నేను వెళ్తాను. మామయ్య. నేను మామయ్య కరుణ. కరుణ ఎక్కడ? మనకు ఎక్కడ? నేను కనిపించిన మామయ్య బావ తయారు చేసిన మారివయ్య మంది తాగేస్తాను. ఎక్కడున్నాడు బాబు? ఎక్కడున్నాడు? నేను చూస్తారా మామయ్య? రామ్.
నమస్కారం కమిషనర్ గారు. ఏమిటి సార్ ఇలా దయచేశారు? సుదర్శన, చాలా శ్రమపడ్డారు కమిషనర్ గారు. లోకం కళ్లకు మసిపూసి దొరల్లా సంచరించిన మీ నిజస్వరూపాలు ఇవన్నమాట. అవును, ఎవరైనా దొరికితేనే దొంగ. సుందరం ఇక్కడ సుందరమా? వస్తాడు. ముందుకు రావచ్చు. గుళ్ళు లెక్క పెట్టలేదా కమిషనర్ గారు? కమిషనర్ గారు, మీరు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు. మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుందరం కోసమే వచ్చారా? సుందరంతో పాటు సుదర్శనం, గంగాధరం, బ్రహ్మయ్యల కోసం కూడా వచ్చాను. వాళ్ళేం చేశారు? మంచి వాళ్ల వలె కనిపిస్తూ, స్నేహితుల వలె నటిస్తూ నన్ను మోసగించి ప్రభుత్వపు దృష్టిలో నన్ను ఒక నేరస్తునిగా చేశాను. వాళ్లను పట్టి ప్రభుత్వానికి అప్పగించి తీరతాను. గంగాధరం గారు, స్టేట్ బ్యాంకు లూటి, పోలీస్ కమిషనర్ పరారి, ఈ రెండింటికి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరమైన అనుమానం. తలుపులు మూసేది హృదయాలు తెరిచి సందేహాలు తీర్చుకోవడానికి. అంటే మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం. తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి, ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మాధవి, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనం ఇది నీ కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? చెప్పలేదు మాధవి, చెప్పలేదు. నేనేమీ చెప్పలేదు. అక్కర్లేదు, తెలుసుకున్నాను. ఏమని? మన అనురాగాలకు అడ్డుగోడ కండి, ఆశయాలు ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలుబొమ్మని చేసుకున్నాడా కమిషనర్? మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసరే ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. మాధవి, దుష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న తేనె బుసని కలిసి ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇది ఇప్పుడు ఎవరిది నరరూప రాక్షసుడు అన్నావు? ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణపుత్రులైనటువంటి ఆ సుందరం నా తమ్ముడు. మాధవి, నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ఈ రక్త సంబంధాలు, ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబద్ధకాలి.
అవునండి, బ్రహ్మయ్య, గంగాధరం, సుదర్శన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెంటనే పోలీస్ బందోబస్తు పంపించండి. నేను సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్. హలో, కమాన్ కమాన్. How do you do? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ये सब बंगला आप ही का है? ఈ సబ్ బంగ్లా మాదే. So nice. థ్యాంక్ యూ. अरे बाप रे, इतना बड़ा बंगला में आप अकेला? అకేలా కాబట్టే అప్పుడు కనిపించిన వాళ్ళు తిరిగి ఇంతవరకు కనిపించలేదని నా దిల్ ఆడిపోతూ ఉంది. अच्छा. బంగ్లా చూస్తారా? हाँ हाँ जरूर, तो संपूर्ण. అయితే ఆవండి. ఇటు ఇటు. అదండి. మా ఇల్లు చూడడానికి వచ్చారు కదా సిఐడి గారు. చూడండి, బాగా చూడండి. చూస్తూ ఈ భూగృహంలో శాశ్వతంగా పడి ఉండండి. పంజాబీ డాన్సర్ అని నన్నే మోసం చేస్తావు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావమ్మా? సుదర్శనం వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి గోల్కొండ దగ్గర భూగృహంలో బంధించారు. నువ్వు అక్కడే ఉన్నావా? అవును. మరి నువ్వక్క? నేను నీ జాడ కోసం పోలీసులు చేరి సిఐడిగా పనిచేస్తున్నాను. అలాగా అక్క, పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడే బందీ అయ్యారు. ఆయన మేనకోడలు కరుణ, ఆమె కూడా అక్కడే ఉందా అన్న? అవును. కరుణ తెలియక మందు తాగి అదృశ్యం అయిపోయింది. ఇక్కడంతా భయంగా ఉందక్క. నీకేం భయం లేదమ్మా. నేను వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి వస్తాను. మరి నాకు దారి? కరుణ మిమ్మల్ని కలుసుకుంటుంది, తనే దారి చూపెడుతుంది. కొంప మునిగిపోయిందండి. ఏం జరిగింది? మన మాధవ్ లేదు? అదే సుదర్శన గారింటికి వెళ్ళింది అంతేనా? అవునండి, లోపలికి వెళ్ళి సిగ్నల్ ఇస్తానండి. ఇప్పుడు ఇవ్వలేదు అంతేనా? చూసి నేను సిగ్నల్ కొట్టానండి. దానికి జవాబు లేదు అంతేనా? అంతేనంటే కొంప మునిగిపోతుంటాను. సరే, ఇప్పుడు సుదర్శన్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఎలక్షన్ లో గెలిచాడంట. గుంపులుగా చేస్తున్నారు ఏదో పెద్ద ఊరేగింపు కోసం అని. ఆల్ రైట్, 1 minute. ఏ 1 minute? చారకు వచ్చి ఈ గుంపులో చేరాను. అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులు ఎందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. యుద్ధాల వల్లనే నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శనం గారికి. మీ విజయానికి మురిసిపోయి అభిమానులందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? థ్యాంక్ యూ. కొత్త జోడై ఉంటుంది. పదండి, బయట ఎదురు చూస్తూ ఉంటారు. పదండి.
మరి కనిపించవే దెయ్యమేమో పగలే వచ్చి పిశాచే ఉంటుంది. ఎవరు చెప్పారు పిశాచమని? నేను కరుణని. అయ్యో అత్తయ్య భయపడి అత్తయ్య నేను కరుణని. నువ్వా? మరి కరుణమైతే కనిపించ బాబు వచ్చారా? సమయానికి వచ్చా. నన్ను రక్షించండి నాయన. దెయ్యం దెయ్యం ఇంత చెప్పినా నీకు నమ్మకం లేదు అత్తయ్య. నేను కరుణనే. మంచినీళ్ళు అనుకుని వాళ్ళు తయారు చేసిన మందు తాగేశాను అంతే. నాకు నేనే కరించడం లేదు. అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది. నేనే మాగినని. నేనే మాధవ్ని. మాధవ్ గారు మీరైనా అత్తయ్యతో చెప్పండి, మామయ్య ఎక్కడ ఆపదలో ఉన్నారు. బాబు మరేం పర్వాలేదమ్మా. ఏంటి ఆపడదేటి? రోజీ ఇక్కడ కూడా వచ్చావా? ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ మోసం? ఊలమ్మో నన్ను చంపేసినాడు. కరుణ ఈమె రోజీ కాదు, రోజీలా ఉండే అప్పనమ్మ. మా అప్పల కుమారుండే. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఏం అనుకో నాన్న, నేను చెప్పింది ఈ కరుణ గురించి. అర్థమైందమ్మా. అంజీ కొంచెం మంచినీళ్ళు తీసుకురా నాయనా. ఒరే వైరాగి మంచిగా మిస్టర్ ప్రకాష్, అయ్యా మీరు త్వరగా వెళ్ళండి. పోలీస్ బలాన్ని తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి. ఎస్ సార్. ఓకే. అమ్మా నువ్వేనా తల్లి? ఎంత పొరపాటు పడ్డానమ్మా. మనం త్వరగా బయలుదేరాలి. కరుణ నువ్వు ముందు పదమ్మా, దారి చూపించు. మనల్ని కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు. పాయింట్ ఏమైంది? ఎదురు తిరిగింది. చేతికి సంఖ్యలు పడ్డాయి. ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే, మరొకరికి స్థానం లేదు. లేదు ఇంకెవరికి లేదు? లేదు, మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. అది పాయింట్. విన్నావా రోజు ఏం జరిగిందో? పూర్తిగా విన్నా. సంఖ్యలు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో. ఇంకెక్కడ రాక ఒకటే పోక. సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు? చెప్పానుగా, నూరేళ్ళ ఆయుష్. మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా? అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు? బ్రహ్మయ్య గారు గుర్తు విసిరితే గట్టిగా నవ్వుతున్నారు. నిండా మునిగిన తర్వాత చలేమిటి, కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు.
ఉన్నారమ్మా. ఈ పరిస్థితుల్లో మీ నాన్నే కాదు, ఆ దేవుడు వచ్చినా తప్పించుకుపోనివ్వను. సుందరం, నీ మాన ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని మర్చిపోకు. సుదర్శన్, మీరు నా లెవరెట్లో నేను ఇప్పుడే సర్వనాశనం చేస్తా. అంతా నేనే తీసుకుంటానన్నావా నాడు, దాని అర్థం ఇదే.
అంతా నాకి, మరెవ్వరికీ లేదు. కాపురించావు. సుదర్శనం గారు, మీరు ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని వదులుతానా? నా వాటా ఆట సంగతి దేవుడు, మనిద్దరు బరువుకు తాడు తెగుతుందయ్యా. బ్రహ్మయ్య, తాడు తెగిపోతుంది. దూకవయ్యా త్వరగా. నువ్వు తూకవయ్యా, నువ్వు తూకవయ్యా, నువ్వు తూకవయ్యా. బ్రహ్మయ్యా దూకు. కాదు,
అదే ఎవరు నాన్న సుందరం నీ బుద్ధితో పాటు రూపం కూడా మారిపోయిందా? నువ్వు ఇక తప్పించుకోలేవు. నాన్న నా జీవితంలో సాధించాల్సింది ఇంకా పూర్తి కాదు. మీరు అడ్డుకోలేదు. చేసిన ఘోరాలు చాలు. ఇంకా ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటా? ఆ కృష్ణ పారే. నా పని పూర్తయ్యే వరకు నన్నే సర్వనాశనానికి కారణమయ్యావు. ఇక నీకు ప్రపంచంలో మిగిలిందేమీ లేదు. మిగిలింది ఉందనే మీతో చెప్తున్నాను. సుందరం కదిలేవా నీ ప్రాణాలు దక్క. సుందరం ఆఖరిసారే తండ్రి మాట విన్నామనే గౌరవం దక్కించుకో. నేను తలపెట్టిన పని పూర్తయ్యే వరకు దేవుణ్ణి కూడా లెక్క చేయను. అవును, నీవెవరిని లెక్క చెయ్యవు. ఆ తారతమ్యమే నీకు తెలిస్తే తండ్రి పరువును వంశ ప్రతిష్టను నాశనం చేయలేదు. నువ్వెవడో నీతులు చెప్పడానికి. నేనన్నా అతను ఎవరో కాదు. బాగా తెలుసు. సిఐడి ఇటువంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను ఆపలేదు. సుందరం ఆగు! సుందరం నాన్న మీ చేతులతో మీరు తమ్ముడిని కాల్చి తప్పుతారా? పరువు ప్రతిష్టలు ఈనాడో పోయాయి. ఇక నాకు మిగిలింది ఉద్యోగ ధర్మం ఒక్కటే. అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అబ్బాయి అన్నయ్య తమ్ముడు అవును తమ్ముడు నేను బాబును అన్నయ్య తమ్ముడు నేను లేకపోయినా నాన్నకు నువ్వు నా అన్నయ్య. తమ్ముడు బాబు బాబు నాన్న సైంటిస్టు చేసి ఏ చిన్న పొరపాటైనా దేశ నాశనానికి కారణమవుతుంది. సైంటిస్టు చేసే ప్రతి ప్రయోగం లోక కళ్యాణానికి ఆధారం కావాలి. నా జీవితం భావి సైంటిస్టులకు గుణపాఠంగా నిలుస్తుంది. అన్నయ్య, అమ్మతో చెప్పు, తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించమని. తమ్ముడు తమ్ముడు తమ్ముడు